దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయములో 42 నుంచి మనం చదువుతున్నట్లయితే ఎలీషా పరిచర్య మనకు కనపడతా ఉంటుంది. ఈ ఎలీషా పరిచర్యలో ఎలా ఉందయ్యా అంటే కరువు దినాల్లో ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవటం ద్వారా దేశంలో కరువు కలుగుతూ ఉంది. దుష్టత్వం ద్వారా దేశంలో కరువు కలుగుతూ ఉంది. సొలొమోను కాలంలో సమృద్ధిగా ఉన్నది అని చెప్పాడు దేవుడు. 40 సంవత్సరాలు జనులు బహు ప్రశాంతముగా జీవించారట. ఏ కొరతలు అనేవి లేవు. కానీ సొలొమోను మరణాంతరం ఏమైందయా అంటే సొలొమోను కుమారునికి రాజ్యము రాకుండా తన సేనాధిపతుల్లో ఒకడైనటువంటి వ్యక్తికి దాన్ని అప్పగించడం జరిగింది. ఇప్పుడు ఎందుకు జరిగిందయా అంటే సొలొమోను కాలంలోనే దేవుడు ఈ యొక్క కరువుని లేకపోతే విభజనని ఏర్పాటు చేశాడు. ముఖ్యమైన కారణం ఏంటంటే సొలొమోను మనస్సునట తన భార్యను తిప్పివేశాడట. దేవుని మీద నుంచి దైవములు కాని వైపు తిప్పివేసి అనేకమైనటువంటి విగ్రహాలను ఏర్పాటు చేసి అనేకమైనటువంటి దేవతా స్తంభాలను కట్టించి వాటికి ఆరాధన చేయడం ప్రారంభించారు. అందువలన దేశంలో దేవుని యొక్క కృప అనేది, దేవుని యొక్క కనికరం అనేది పోయింది. దేశంలో సమృద్ధి అనేది పోయింది. ఇప్పుడు ఏమైందంటే ఆ రాజుల తర్వాత ఇప్పుడు ఆహాబు అనే రాజు వచ్చాడు. ఆయన భార్య యెజబెలు అని పిలువబడుతుంది. ఆమె చాలా భయంకరమైనటువంటిది. బయలు దేవత ఆరాధికురాలు ఆమె. అందువలన ఇప్పుడు ఆ దేశంలో కరువు వచ్చేసింది. 4వ అధ్యాయంలోనే మొట్టమొదటి వచనంలో ప్రవక్తల శిష్యుల యొక్క భార్య వచ్చి బ్రతిలాడుకున్నప్పుడు తన ఇంటిలో ఉన్న నూనె ద్వారా దేవుడు ఆ కొద్ది నూనె ద్వారా సమృద్ధినిచ్చాడు. ఎలీషా బహుశా గిల్గాల్లో ఉన్నాడు. ఆ గిల్గాల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క శిష్యులైనటువంటి వారు ఆ కరువు దినానికి ఏం చేశారంటే అరణ్యంలోనికి వెళ్ళి కొన్ని ఆకులు తెచ్చారు తినటానికి. వాటిని తెచ్చినప్పుడు అవన్నీ కూడా కుండలో వేసి వండుతూ ఉండగా ఏమైందట, అది వడ్డించగానే చేదైపోయింది. అప్పుడు ఎలీషా చెప్తున్నాడు, కొంచెం పిండి తీసుకొని అందులో వేసినప్పుడు అది మామూలు అయిపోయింది, తిన్నారు. అదే సందర్భంలో మాట్లాడుతూ ఈ 42వ వచనంలోకి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడంటే ఈ కరువు దినాల్లో ఒక వ్యక్తి, తెలియని పేరు చెప్పబడినటువంటి ఒక వ్యక్తి అట బయల్షాలీషా నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈ ఒక 20 యవలతో చేయబడ్డ రొట్టెలు తీసుకొని వచ్చాడు. ఆ రొట్టెలు తీసుకొని వచ్చి అక్కడ దైవజనుడికి అప్పగించాడు. బయల్షాలీషా అనేటువంటిది అది ఎక్కడుందో మనకు తెలియదు. కానీ దాని గురించి మనం గమనిస్తూ ఉన్నప్పుడు బయల్ అనేటువంటిది ఆ యొక్క అన్య దేవత సంబంధించినటువంటి పేరు. కానీ మరొక అర్థం ఇక్కడ ఉంది. బయల్షాలీషా అంటే అర్థం ఏంటంటే అభివృద్ధి చేసేవాడని అర్థం. కనుక ఆ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈ కరువు దినాల్లో ఎలీషా దగ్గరకు వచ్చి 20 యవల రొట్టెలు ఇచ్చాడు, కొన్ని పేలాలు ఇచ్చాడు, వెన్నులు, వాటితో పాటు కొన్ని ఫలాలు తీసుకొని వచ్చి అప్పగించాడు. అవి ఏంటయ్యారు మనం గమనించినప్పుడు ప్రథమ ఫలముల పంటగా జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఏమన్నాడు అక్కడ, అవి చేనులో పండిన ప్రథమ ఫలముల పంటట. అందువల్ల అవి ఎవరికి ఇవ్వాలయ్యా అంటే వాస్తవానికి మొదటి పంట బాపత్తు అని రాశారు ఇక్కడ. మొదటి పంట బాపత్తు అనేది ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి, దేవుని యాజకునికి ఇవ్వాలి. కానీ ఈ కరువు దినాల్లో ఉన్నటువంటి ఎలీషా దగ్గరికి ఆ శిష్యుల స్కూల్ దగ్గరకు వచ్చి వాళ్ళకి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాము.
ఎందుకు ఇచ్చాడయ్యా అంటే వాళ్ళు కరువులో ఉన్నారు కనుక ఒక దినానికి వాళ్ళకి సరిపోద్దేమో అని ఇచ్చాడు. కానీ ఇక్కడ జరిగిన సంగతి ఏదయ్యా అంటే అక్కడ ఎంతమంది ఉన్నారట? 100 మంది ఉన్నారు. ఎంతమంది? 100 మంది ఉన్నారు. తెచ్చినటువంటి రొట్టెలన్నీ 20 రొట్టెలు. 20 రొట్టెలు తీసుకురాబడితే 100 మంది ఉన్నారు. ఆ 100 మందికి 20 రొట్టెలు సరిపోతాయా? సరిపోవు. కానీ దేవుడు ఇక్కడ ఒక అద్భుతాన్ని చేయబోతా ఉన్నాడు. ఆ అద్భుతం ఏంటయ్యా అంటే ఎలీషా చెప్తున్నాడు కదా, మీరు వాటిని తీసుకొని వారికి వడ్డించమని చెప్పాడు. వారికి వడ్డించమని చెప్పినప్పుడు ఆ యొక్క శిష్యులలో ఉన్నటువంటి వారు చెప్తున్నారు కదా, అయ్యా అవి చాలవని చెప్పారు అన్నారు. అవి చాలవని చెప్తున్నప్పుడు ఎలీషా చెప్తున్నాడు, యెహోవా అవి తినగా మిగుళ్ళని వాళ్ళకి చెప్పి మీరు వడ్డించండి అని చెప్పాడు. వాళ్ళకి వడ్డించమని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క దైవజనుని యొక్క మాట ప్రకారంగా వాటిని వడ్డించడం జరిగింది. అవి వడ్డించబడ్డప్పుడు అవి వారు తిన్నటువంటి 100 మంది అవగా 100 మంది తినిన తర్వాత కూడా ఇంకా కొన్ని మిగిలిపోయినాయి దేవుడు చెప్పినట్లుగా. ఇదే సంఘటన మనము కొత్త నిబంధనలో కూడా గమనిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పురుషులకి పంచారు. అక్కడ స్త్రీలు కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ లెక్కించబడకుండా 5,000 మంది పురుషులు లెక్కించబడ్డారు. అలాగే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపల చేత 4,000 మంది పురుషులకి అప్పగించడం జరిగింది. వారు తిన్న తర్వాత ఏమైందయ్యా అంటే ప్రభువు చెప్పినట్లుగా 12 గంపలు మిగిలిపోయినాయి అని చెప్తున్నాడు. 12 గంపలు మిగిలిన కారణం ఏంటంటే దేవుని మాట విన్నప్పుడు, దేవుని యొక్క మాటకి విలువిచ్చినప్పుడు, దేవునికి ఇవ్వాల్సింది మనం ఇచ్చినప్పుడు దేవుడు సమృద్ధం చేసేవాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ సమృద్ధం చేసేవాడు. అందుకని అక్కడ 43వ వచనంలో అయితే ఆ పనివాడు 100 మంది వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఏమనండి? వారు తినగా యెహోవా మిగులుతే అని సెలవిచ్చాడని చెప్తున్నాడు. 20 రొట్టెలు 100 మందికి ఎలా సరిపోతాయి? చాలవు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను ఆశ్రయించేవాడిని, నేను అభివృద్ధి చేసేవాడిని అని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల వరకు 5,000 మంది పురుషులకు 5 చిన్న రొట్టెలు 2 చేపల చేత దేవుడు విస్తారంగా పంచాడు. అలాగే అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 33-34 వచనాల్లో 4,000 మందికి 7 చిన్న రొట్టెలు కొన్ని చిన్న చేపల చేత సమృద్ధిగా భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఎలా జరిగినాయి అని మనం గమనిస్తూ ఉంటే దేవుని మాట వినటం ద్వారా అని ఇక్కడ సెలవిస్తూ వచ్చాడు. మనం దేవుని మాట విన్నప్పుడు సమృద్ధి కలుగుతూ ఉంది. దేవుని మాట విన్నప్పుడు అభివృద్ధిని మనం చూడగలుగుతూ ఉంటాం. ఇది జరగటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటయ్యా అంటే మొట్టమొదట దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చగలడు అని మనం నమ్మాలి అని చెప్తున్నాం. ఈ యొక్క మాటను మనం నమ్మినట్లయితే దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. మన దగ్గర ఎంతైనా ఉండొచ్చు. ఆ ఎంతైనా ఉన్నది లెక్క కాదు. ఇక్కడ మనం చాలాసార్లు అనుకుంటాం అది కొంచెమే కదా అని. కొంచెములో నుంచే దేవుడు మహా అభివృద్ధిని చేయగలిగిన వాడని చెప్తున్నాడు. కరువులో ఆ వెధవరాల దగ్గర ఎంత పిండి ఎంత నూనె ఉంది? ఒక అప్పానికి సరిపోయే పిండి, దాన్ని కాల్చుకోవడానికి సరిపోయే నూనె మాత్రమే ఉందట. ఒక అప్పానికి సరిపోయిన పిండి, కాల్చడానికి సరిపోయిన నూనె మాత్రం ఉంది గుడిలో. కానీ దేవుని మాట వినటం ద్వారా దేవుడు అవసరాలని తీరుస్తాడని చెప్పినప్పుడు దాన్ని నమ్మటం ద్వారా 3.5 సంవత్సరాలు తల్లి కుమారులు అనుభవించడానికి, తినటానికి, ఆకలి లేకుండా ఉండటానికి దేవుడు అద్భుతాన్ని జరిగించాడు.
అలాగే కొంచెము నూనె బుడ్డిలో ఉన్నటువంటి నూనె ద్వారా ఆ ఊరిలో ఉన్న పాత్రలన్నీ కూడా నింపివేసి వాటి ద్వారా సమృద్ధిని కలిగి ఉండేటట్లుగా దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఎలా చేశాడయ్యా అంటే, దేవుడు మన అవసరాలను తీర్చగలడని మనం నమ్మాలి. అది నమ్మితే మన జీవితాలు అద్భుతం చేయబడతాయి. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. ఏం చెప్తున్నా అండి? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసు క్రీస్తు వారి యందు తన మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చేవాడు. మన ప్రతి అవసరాన్ని తీర్చేవాడు ఎవరయ్యా అంటే దేవుడని జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని మనం గుర్తుంచుకోవాలి. లేమిలో ఉన్నాము కదా, లేదు కదా, తక్కువ ఉంది కదా అని మనం అనుకోకూడదు. చాలా పర్యాయాలు ఆ యొక్క సందేహంతో మనము దేవుని చేత సమృద్ధిని పొందలేకపోతూ ఉన్నాము. ఫరోకి ఒక కళ వచ్చింది. ఫరోకి ఒక కళ వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్న శకునుగాళ్ళని పిలిపించాడు. అందరూ వచ్చి ఎవడు కూడా చెప్పలేకపోయాడు. అప్పుడు ఎవరిని పిలిపించాడు? చెరలో ఉన్న యోసేపుని పిలిపించాడు. యోసేపు వచ్చి చెప్తున్నాడు కదా, అయ్యా నీకు వచ్చిన కళ మంచిది ఉంది, చెడ్డది ఉంది. అయితే దేవుడు నీకు చేయబోయే మంచి ఏదయ్యా అంటే, నీకు ముందు వచ్చిన కళ ప్రకారంగా 7 సంవత్సరాలు సమృద్ధి పండుద్ది. రెండోసారి వచ్చిన కళ ప్రకారంగా 7 సంవత్సరాలు కరువు రాబోతా ఉంది. కనుక నీకు కలిగిన దానిలో సమృద్ధి కలిగి నువ్వు జాగ్రత్త చేసుకోమని చెప్పారు. కనుక ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, యేసు క్రీస్తు వారి యొక్క కృపలో ఆయన మహిమ యందు మన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చేవాడు. దాన్ని నమ్మాలి. దేవుడు మన అక్కర్లు తీరుస్తాడని. ఇప్పుడు కారణం ఏంటంటే, ఆయన సమృద్ధి అయిన కృప కలిగిన వాడు. ఇలా ఎలీషా ఆ 20 రొట్టెలు, కొన్ని పండ్లు, కొన్ని వెన్నులు ప్రథమ ఫలము కనుక దేవునికి అర్పించబడినప్పుడు వాటి చేత 100 మందికి భోజనాన్ని పెట్టమని చెప్పాడు. శిష్యులు అడుగుతున్నారు, ఇవి ఎట్లా సరిపోతాయా అని. యేసుప్రభు వారి దగ్గర కూడా ఫిలిప్పు వచ్చి అన్నాడు, ఇదిగో ఆ పిల్లవాడికి తెచ్చుకున్నావయ్యా, ఇవి ఎలా సరిపోతాయి, ఇంతమంది జనాంగం ఉన్నారు. కానీ ప్రభు చెప్పాడు, వారిని 50 మందిగా 100 మందిగా పంక్తులుగా కూర్చునబెట్టమని చెప్పాడు. 50 మంది చొప్పున 100 మంది చొప్పున లైన్లుగా కూర్చోబెట్టమని చెప్పినప్పుడు ఆ వచ్చిన జనాంగాలందరూ కూడా, పురుషులందరూ మరి 50 మంది 100 మంది చొప్పున లైన్లో కూర్చున్నారు. తర్వాత పక్కన వేరుగా స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అందరూ ఉన్నారు. ప్రభువు చెప్పినట్టుగా ఆయన వాటిని ఆశీర్వదించి వాటిని విరిచి ఇచ్చినప్పుడు వారికి సమృద్ధిగా ఇవ్వబడింది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని యేసు ప్రభువారు ప్రార్థన నేర్పించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో, మాకు ఏ నాటికి ఆహారం ఆ రోజున మాకు దయచేయి. ఏ రోజు ఆహారం ఆయన దయచేసేవాడు. ఆయన మీద నమ్మకం ఉంచితే, ఆయన మన అక్కర తీర్చేవాడని మనం ఎరిగిన వారమైతే, ఆయన మనకి ఏ రోజు ఆహారాన్ని ఆ రోజు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. రేపటి గురించి మీరు చింతపడద్దు. యాకోబు చెప్పాడు, రేపటి గురించి మీరు చింతపడద్దు. రేపేం సంభవించిందో మనకు తెలియదు. ఈరోజు దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకొని తృప్తిపడి దేవుణ్ణి మహిమపరచాలని చెప్తున్నాడు. కాబట్టి ప్రభువారు ఏనాటి ఆహారం మాకు అన్నాడు దయచేయమని చెప్పారు. అలాగున దేవుని యొక్క సన్నిధిలో మనము మన అనేకమైనటువంటి భోగాల కొరకు, లేకపోతే మనకు ఇష్టమైన అనేకమైన వాటిని అడిగితే దేవుడు తీర్చుడు, కానీ మన అక్కర్లను దేవుడు తీర్చేవాడని చెప్తున్నాడు. ఇక్కడ మీ ప్రతి అవసరాన్ని ఆయన మహిమ కృపలో నుంచి మీకు తీర్చువాడు. ఆయన మహిమలో నుంచి ఆయన కృప చొప్పున
మీ అక్కను తీర్చేవాడు. కనుక దేవుడు మన అవసరాలు తీర్చేవాడని మనం ఎరిగినట్లయితే దేవుడు మన జీవితాలకి కావలసినటువంటి ఆ సమృద్ధిని ఇచ్చేవాడన్న వాస్తవాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేళ్ల జీవితాల్లో 40 సంవత్సరాల వారి ప్రయాణంలో దేవుడు ఏమిచ్చాడు? వాళ్ళకి సమృద్ధిని ఇచ్చాడు. పరలోకంలో దూతలు భుజించే ఆహారమైన మన్నానిచ్చాడు. 40 సంవత్సరాలు మాంసం కావాలంటే పూరేళ్ల పిట్టల్ని ఇచ్చాడు. నీళ్లు కావాలంటే బండలో నుంచి నీళ్లను నదులుగా ప్రవహింపజేశాడు. ఎందుకు? తన పిల్లల యొక్క అవసరాలు తీర్చే దేవుడు. మన జీవితాల్లో కూడా మనము మన అక్కర్లు తీర్చేవాడు ఆయన అని, మన అక్కర్లన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడని మనం నమ్మాలి. అలాగ నమ్మి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన అడిగినప్పుడు మన జీవితాల్లో ఆయన సమృద్ధిని అనుగ్రహించేవాడని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మన దగ్గర ఉన్నది మనం దేవునికి ఇవ్వాలి. మన దగ్గర ఏముందో అది దేవునికి చెప్పగలగాలి. ఆ పేరు తెలియని వ్యక్తి వచ్చి ప్రథమ ఫలాల పంటలో నుంచి 20 రొట్టెలు తెచ్చిచ్చాడు. అలాగే ప్రభువారి దగ్గర దేవుని మాటలు వినటానికి తల్లిదండ్రులతో పాటు వచ్చేటువంటి ఆ చిన్న పిల్లవాడు తను తినటానికి తన తల్లి కట్టినటువంటి 5 రొట్టెలు 2 చేపల్ని ప్రభువుకి ఇచ్చాడు. ప్రభు అడుగుతున్నాడు, మీ దగ్గర ఏమైనా ఉందా? మీ దగ్గర ఏమైనా ఉందా అని ప్రభు అడిగాడు. ఎవడైనా మాట్లాడారా? ఎవడు మాట్లాడా? అందరి దగ్గర ఉన్నాయి కదా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీ దగ్గర ఏముంది అంటున్నాడు. మన దగ్గర ఏముందో అది దేవునికి ఇవ్వగలగాలి. అందరి దగ్గర తినడానికి తెచ్చుకున్నారు, కానీ ఎవరికాడు తెలియకుండా పక్కనే తింటా ఉన్నారు. ఎవరికాడు మెల్లగా తింటున్నాడు. కానీ చిన్నపిల్లవాడు తినకుండా దాచిపెట్టుకొని, ప్రభువు మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఉన్నదని చెప్పి ఆ పిల్లవాడు ఇచ్చేసాడు. తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ప్రభు దగ్గర చాలామంది ఉన్నారు. అక్కడ 5,000 మంది భోజనం చేశారు. వాళ్ళు కాకుండా పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు, స్త్రీలు ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా భోజనం తెచ్చుకున్నారు. ఎందుకంటే ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్తే 100 రూపాయలు పెడితే బిర్యానీ ప్యాకెట్ వస్తుంది, 20 రూపాయలు పెడితే నీళ్ళ బాటిల్ వస్తుంది. అది తింటాడు, అది తాగుతాడు, పడేస్తాడు ముందు కదా. తీసుకొని వెళ్ళాల్సిన పని లేదు. కానీ ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అందరు తెచ్చుకున్నారు. సద్దిమూటలు తీసుకెళ్లేవాడు. పూర్వకాలం నడిచెళ్ళేవాడు కాబట్టి భోజనానికి రొట్టెలు చేసుకొని తీసుకెళ్లేవాడు. అందరి దగ్గర ఉన్నాయి, కానీ ఎప్పుడు ఇవ్వలేదు. ఈ చిన్నపిల్లవాడు దేవునికి దాన్ని కానుక అర్పించేశాడు. అది ఇవ్వటం అనేది నేర్చుకోవాలి మనం. దేవుడు మన దగ్గర ఏమైనా ఉందా అని అడిగితే ఎవడు చెప్పలేదు, పిల్లవాడు చెప్తున్నాడు. అలాగే ఆ యొక్క కరువు దినాల్లో కూడా స్త్రీతో అడిగాడు, నీ దగ్గర ఏముందమ్మా అంటే ఏమని చెప్పింది? అయ్యా, నా యొక్క పిండి పిసికే తొట్టిలో కొంచెం పిండి, నా నూనె బుడ్డలో కొంచెం నూనె ఉందని చెప్పింది. ఆ ప్రవక్తల భార్యని అడిగితే ఆమె ఏం చెప్పింది? అయ్యా, నా ఇంట్లో ఏమీ లేదు, కానీ నూనె బుడ్డు ఉంది, ఆ నూనె బుడ్డులో కొంచెమే ఉంది నూనె. ఏముందో మనం చెప్పగలగాలి. ఏముందో అది దేవునికి ఇవ్వగలగాలి. ఆ రోజున ఎలియాకి ఆ యొక్క సునేమి ఎదోరాలు లేకపోతే ఆ కనాను స్త్రీ దేవుని దగ్గరకు ఆ రొట్టెను ముందుగా నాకు తయారు చేసి చిన్న అప్పాన్ని తెచ్చిమని చెప్పినప్పుడు ఆమె పోయా అని చెప్పి తీసుకొని ఆమె తింటే ఏమైపోయేది? ఆ రోజు అయిపోయేది. ఆ మసలు చచ్చిపోయేవాళ్ళు కరుగుతూ. కానీ దేవుడు నీ దగ్గర ఏముందో తెమ్మని చెప్పినప్పుడు మొట్టమొదట చిన్న అప్పాన్ని తయారు చేసి బహుశా అప్పం చేసి ఉంటుంది. చిన్న అరిచేతంత అప్పం చేసి ఆ పిండిలో కొంచెం తీసుకొని కొంచెం వేసి కాల్చి తీసుకుని పోయి ఏరియాకి ఇచ్చింది, ప్రవక్తకి ఇచ్చింది. ఇప్పుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి మళ్ళీ అప్పాలు చేసుకోమన్నాడు. ఆమె నమ్మకంతో వెళ్ళిపోయి మనసులో అనుకుంటుంది కూడా చిన్న సంకోచం, ఇంకేముంది ఆ కొంచెమే కదా అక్కడ ఉండేది అనుకో. కానీ దేవుడు ఏదో చేస్తాడనుకొని వెళ్ళింది.
వెళ్ళినప్పుడు అక్కడ ఆ పిండె 3.5 సంవత్సరాలు, నూనె 3.5 సంవత్సరాలు అయిపోలేదు. కాబట్టి ఇక్కడ కూడా ప్రభువుకి మన దగ్గర ఏముందో దాన్ని ఇవ్వగలగాలి. మన దగ్గర ఏముందో అది దేవునికి చెప్పగలగాలి. చాలామంది ఏముందో చెప్పరు, ఏముందో దేవునికి ఇవ్వరు. చాలామంది ఏమనుకుంటారంటే ఇది కొంచెమే కదా అనుకుంటారు. ఆ కొంచెమే దేవుడు చూస్తున్నాడు. చిన్న వాటిలో ఉంచే దేవుడు గొప్ప కార్యాలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కనుక దేవుని దగ్గరకు వచ్చి మనము దేవునికి ఇవ్వగలిగిన మనసు ఉన్నట్లయితే మన జీవితాల్లో మనం సమృద్ధిని పొందగలుగుతాం. మన జీవితాల్లో మనము ఆశీర్వదించబడతామని చెప్తున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 42వ వచనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే, మరియు శిష్యుడని ఎవడు చిన్నవానిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు ఆ మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడు ప్రభు? ఎవడో మీ శిష్యుల్లో ఎవడైనా సరే ఒకడికి గిన్నెడు చన్నీళ్ళు, గిన్నెడు నీళ్లు ఇవ్వగలిగితే ఆ ఫలం అనేది మీరు పోగొట్టుకోరని నేను చెప్తున్నాను చెప్పాడు ప్రభువారు. ఇక్కడ చిన్నపిల్లవాడు తన దగ్గర ఉన్నటువంటి ఆ చిన్నదే దేవునికి ఇచ్చినప్పుడు బహుశా నేను అనుకుంటాను కదా, అతని జీవితంలో ఆ పిల్లవాడు ఎదిగిన తర్వాత అతని జీవితంలో పదం అనేది లేకుండా ఉండుంటుంది. అతని గురించి రాయబడేది, పిల్లవాడి గురించి తర్వాత మనం రాయబడదు. కారణం ఏంటంటే దేవునికి ఇచ్చాడు కనుక దేవుడు సమృద్ధిని ఇస్తా అన్నాడు. దేవునికి ఇచ్చాడు కనుక దేవుడు విస్తారాన్ని ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఆ పిల్లవాడి జీవితము ఎల్లప్పుడూ సమృద్ధి కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ మన దగ్గర ఏమున్నదో అది దేవునికి ఇవ్వాలి మనం. అప్పుడు దేవుడు దానిని ఆశ్రయించేవాడుగా ఉన్నాడు. దేవుడు దాన్ని విస్తరింపు చేసేవాడుగా ఉన్నాడు. ఆ 20 రొట్టెలు 100 మందికి పంచాడు, భోజనం పెట్టారు. ఎలీషా యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపల్ని, 7 రొట్టెలు కొన్ని చేపల్ని 5,000 మందికి 4,000 మందికి పురుషులకి పంచాడు. ఆ దినాన సుమారుగా ఒక 30-40 వేల మంది తిన్నారు. అంతమంది తిన్నారు. చిన్నది దేవునికి ఇవ్వటం ద్వారా. కనుక మన జీవితంలో మనము కూడా దేవునికి మన దగ్గర ఏముందో అది ఇవ్వటానికి ఇష్టపడాలి. మన దగ్గర ఏముందో అది దేవునికి చెప్పడానికి మనము ఇష్టపడాలి. చాలామంది అనుకుంటారు ఏముంది ఏమి లేదండి అంటారు, కొంచెం ఏమి లేదు అనుకుంటారు. కొంచెములో నుంచి దేవుడు అభివృద్ధిని చేసేవాడు. ఈ రోజున మనము నదులను చూస్తున్నాం. గోదావరి ఉంది, కృష్ణా ఉంది, తుంగభద్ర ఉంది. ఇవన్నీ మన దగ్గర వెళ్తూ ఉన్నాయి. ఈరోజు వర్షానికి ఏమైంది? వరదలు వచ్చేసి గేట్లు ఎత్తేస్తున్నారు. అన్ని నీళ్ళు మొదటి నుంచి ఉన్నాయా? లేవు. అసలు అటు మూలాన్ని చూసినప్పుడు కొండల మీద పడే చిన్న వర్షం, ఆ వర్షం ఎలా వస్తుంది? చిన్న దారి వస్తుంది. అదేమవుతుంది? కిందకు వచ్చేటప్పటికి ఇంకొంచెం పెద్దదవుతుంది. అది అలాగా ఒక కాలువలాగా అవుతుంది. ఆ కాలువ వల్ల ఇది వాగు అయిపోతుంది. ఆ వాగల్లా నదైపోయింది. ఇక్కడికి వచ్చినాక ఆనకట్లు కట్టేద్దాన్ని. మొదట కొద్దిగా ఉంటుంది. యోబులో మనం చెప్పుకున్నాము 8వ అధ్యాయం దేవుడు అన్నాడు, నువ్వు మొదట కొద్దిగా ఉంటావు కానీ తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు. ఎప్పుడు? నీ దగ్గర ఉన్న కొంచెము దేవునికి ఇవ్వగలిగితే, నీ దగ్గర ఏముందో అది దాచకుండా దేవునికి చెప్పగలిగితే దేవుడు దాన్ని సమృద్ధి చేసేవాడుగా ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఎంతో ఉంటుంది, ఏమి లేదండి చెప్తూ ఉంటారు, ఏమి లేదని చెప్తూ ఉంటారు. కొంతమంది కొంచెం ఉంటుంది, గొప్పలు చెప్తూ ఉంటారు, అంత ఉంది ఎంత ఉందని. కానీ దేవుడు మనల్ని అడుగుతున్నప్పుడు మన దగ్గర ఉన్న కొంచెం ఆయనకి చూపించాలి, ఆయనకి చెప్పాలి, ఆయనకి ఇవ్వగలగాలి. ఆయనకి ఇచ్చినప్పుడు మన జీవితాల్లో సమృద్ధిని చేసేవాడు. మరొకటి చూసినట్లయితే దేవుడు అసాధ్యాలను సాధ్యం చేయగలవాడని నమ్మాలి. దేవుడు అసాధ్యాలను సాధ్యం చేసేవాడు. దేవుని వాక్యంలో
మనం చదివినటువంటి భాగంలో కానీ యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాల్లో కానీ అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. 20 రొట్టెలు ఎంతమంది సరిపోతాయండి? ఒక రొట్టె 5 ముక్కలు చేస్తే వచ్చిన 100 మందికి కొంచెం కొంచెం చేతిలో పెడతాము, సరిపోదు. అయితే ఆ 20 రొట్టెల్ని 100 మందికి తృప్తిపడగా తిని ఇంకా మిగులుతి అని దేవుడు చెప్పాడు. ఎలీషా ఏం చెప్తున్నాడు? 44వ వచనంలో, వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చును. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. హల్లెలూయా. ఆ పనివాడికి సందేహమే కదా, పనివాడికి ఎప్పుడూ సందేహమే. నేను ఇంతే చెప్తాడు, ఎట్ట సరిపోతాయా అనుకుంటున్నాడు. ఒకసారి చెప్పాడు, దేవుడు చెప్పాడు ఏమని, అవి తినంగా మిగులుతాయి పంచమన్నాడు. అవి తినంగా మిగులుతాయి పంచమంటే ఇంకా సందేహపడతా ఉన్నాడు. సందేహపడతా ఉన్నవాడికి మరలా చెప్తున్నాడు ఏమని, నువ్వు పంచు, వారు తినగా మిగులుతాయి అని యెహోవా చెప్పాడు కాబట్టి నువ్వు పంచు అని చెప్పాడు. అంటే అసాధ్యాల్ని దేవుడు సాధ్యము చేయగలవాడు. మనం అనుకోవచ్చు ఎన్నో అసాధ్యాలు మనకు ఉన్నాయి. మనమైతే ఆ 20 రొట్టెలు తెచ్చి 100 మందికి పంచమంటే నేను పంచలేను, నేను పెద్దోడు పక్క తప్పుకుంటాను. అవునా? ఎవరికి ఇచ్చినా కానీ పంచాయా అంటే అమ్మో వెనకాలోడికి లేకపోతే తిడతారు అందరూ కలిసి అని పక్క తప్పుకుంటారు. కటువుగా ఉంటారు చూసారా ఎవరైనా కానీ, వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం మొహమాటం లేకుండా ఉండేవాళ్ళు. అందరికి కొంచెం 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 పెట్టినాక మిగిలిపోతుంది. కానీ అలా కాదు, ఇక్కడ తృప్తిగా వాళ్ళు తిన్న తర్వాత మిగిలిపోయింది. అలాగే ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు శిష్యులకు అప్పగించినప్పుడు పిలుపు అంటున్నాడు, అదిగో ప్రభువా కొంచెం కొంచెం పెట్టడానికి కూడా అవి చాలవు. 300 దేనారాలతో రొట్టెలు తెచ్చినా సరే వాళ్ళు కొంచెం కొంచెం పెడతామయ్యా. 300 దేనారాలు పెట్టి 300 దేనారాలకి రొట్టెలు తెస్తే వాళ్ళకి కొంచెం కొంచెమే వచ్చింది ప్రభా. 5 రొట్టెలు ఎక్కడ సరిపోతుంది ప్రభా, వాడికి పిల్లవాడికి అడిగే చాలవయ్యా అంటున్నాడు. కానీ దేవుడు అసాధ్యాలను సాధ్యము చేయగలిగిన వాడు. అందుకనే దేవుని వాక్యంలో నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు. యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు అనువాడు. యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు. ఆయన సర్వ శరీరులకు దేవుడు కనుక ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా నాకు అని అడుగుతున్నాడు ఆయన. అందుకనే కొత్త నిబంధన కూడా ఏం రాశారంటే మార్పు, మనుషులకు అనేకము అసాధ్యములు కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము కూడా సాధ్యమే అని చెప్పారు. మనకైతే అసాధ్యాలు, మనం ఏది కూడా సాధ్యం చేయలేము. కొన్ని కొన్ని పనులు చేయటం మనకి అసాధ్యం. గాలి పీల్చుకోకుండా 1 గంట ఉంటావా? గాలి పీల్చుకోకుండా మంచి ఆ యొక్క గజేతగాడైతే ఒక 10 నిమిషాలు ఉండగలుగుతాడు. నీడలోకి వెళ్ళి 10 నిమిషాలు ఉండి వాడు బయటకు రాగలుగుతాడు. అంతకు మించి ఉండలేడు వాడు కూడా. కానీ దేవునికి అది సాధ్యం. మనమైతే కొంచెం బరువు ఎత్తగలుగుతాం, తర్వాత మోయలేం. కానీ మనుషులందరి యొక్క భారాన్ని మోయగలవాడు ఆయన. అలా ఇక్కడ మనకైతే అసాధ్యాలే కానీ దేవునికి మాత్రం ఏది కూడా అసాధ్యము కాదు అని జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి సమస్తము కూడా సాధ్యమే. మత్తయి సువార్త 19వ అధ్యాయం 24, 26 వచ్చిన చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 24 నుంచి 26 వచ్చిన.
ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అనేను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. హల్లెలూయా. ఏమన్నాడండి? ఒంటె సూది బెజ్జములో దూరటమట సులువట. ఎప్పుడైనా ఊహించారా? ఎప్పుడైనా ఊహించావా? ఒంటె సూది బెజ్జంలో దూరుద్దండి. అది ఎప్పటికయ్యేది కాదు. సూది బెజ్జంలో మనమే 10 సంవత్సరాలు దాటిపోతే దారం ఎక్కించలేదు. అవునా? 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సూదిని పట్టుకొని ఈ చేతితో దారం పట్టుకొని ఇటు తిప్పి దాన్ని ఎక్కించడానికి చాలా బాధపడిపోతాం. అలాంటిది సూది బెజ్జంలో ఒంటి దూరటము సులభం అని చెప్పాడు దేవుడు. అది ఎలాగవుతాయా అని ప్రభువుని శిష్యులు అడుగుతూ ఉంటే ప్రభువు చెప్తున్నాడు కదా, అది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము. దేవునికి సమస్తం కూడా సాధ్యమే. దగ్గర కొంచెమే పిండి ఉండవచ్చు, కొంచెమే నూనె ఉండొచ్చు, 5 రొట్టెలు 2 చేపలు అయి ఉండొచ్చు. కానీ దేవుడు దానిని 5,000 మంది కాదు, ఎంతమంది తిన్నారట? ఆ దినాన్ని 40,000 మంది తిన్నారు సుమారుగా. స్త్రీలు కానీ, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కానీ, పిల్లలు కానీ 40,000 మంది తిన్నారు. మనుషులకు అసాధ్యాలు అనిపించవచ్చు కానీ దేవునికి మాత్రము అది సాధ్యము. నువ్వు దేవునికి ఇవ్వగలిగితే, దేవుణ్ణి నమ్మగలిగితే దేవుడు దాన్ని సాధ్యం చేయగలడు. దేవుడు దాన్ని సాధ్యం చేయగలడు. కనుక ఆ ప్రథమ ఫలముల పంటలో నుంచి 20 రొట్టెలు, కొన్ని వెన్నులు, కొన్ని పండ్లు తీసుకొని వచ్చి ఎలీషాకి ఇచ్చినప్పుడు ఆ కరువు దినాల్లో ఇది ఎలాగ సరిపోతాయా? అవన్నీ ఇస్తే ఒకడు సరిపోతాయి, అవన్నీ ఇస్తే ఒకడు సరిపోతాయి. 20 రొట్టెలు ఒక్కడికే సరిపోతాయి, 5 రొట్టెలు 2 చేపలు ఒక పిల్లోడికే సరిపోతాయి. కానీ దేవుడు నమ్మితే అది అసాధ్యాన్ని సాధ్యం చేయగలిగిన దేవుడు. కనుక మన జీవితాల్లో కూడా కరువు రావచ్చు, ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు. మనము దేవుని యందు నమ్మకాన్ని విడిచిపెట్టుకోవచ్చు. దేవుడు అసాధ్యాలను సాధ్యపరచగలిగిన దేవుడని మనం మర్చిపోకూడదు. మనం చెప్పుకున్నట్టుగా అక్కడ ఆ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి వాడు బల్షాలిషా అనేటువంటి ప్రాంతంలో నుంచి వచ్చాడు. ఆ ప్రాంతానికి ఆ పేరుకి అర్థం ఏం చెప్పాము? విస్తరింప చేయటం అని అర్థం, అభివృద్ధి చేయటం అని అర్థం. అది అన్య దేవత సంబంధమైన పేరుతో ప్రారంభమవుతుంది, బాల్ అనే దేవుడితో. అయితే దేవుడు అక్కడ వచ్చినటువంటి దానిని అభివృద్ధి చేసి మన జీవితాలకి కృపనిచ్చారు. వారి జీవితాలకి ఆయన సహాయం చేసినట్టుగా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందువల్ల మనము ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించుకునే వారంగా ఉండాలి. దేవునికి మనం ఏమున్నదో చెప్పే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుడు అసాధ్యాలు సాధ్యపరచగలడనేటువంటి వాస్తవాన్ని మనము నమ్మగలగాలి. అలాగే నమ్మినప్పుడే మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు పొందుతాము. ఎలీషా దగ్గర అదే జరిగింది. యేసు ప్రభువు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు అదే జరిగింది. అదే మన జీవితాల్లో కూడా జరగాలని మీరు అనుకుంటే దేవుని దగ్గరికి వచ్చి ఆయనకు అప్పగించుకోవాలి. మన దగ్గర ఉన్నదానికి చెప్పాలి. ఆయన మన దగ్గర ఉన్న దాని ద్వారా అసాధ్యాన్ని సాధ్యం చేయగలడని ఆయన ఎందుకు నమ్మకాన్ని ఉంచాలి. ఎలీషా చేసినట్టుగా, యేసు ప్రభువు చేసినట్టుగా దేవుడు మన జీవితాల్లో కూడా జరిగించేవాడు. ప్రభు చెప్పాడు, ఇదిగో నేను చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు మీరు చేస్తారని చెప్పాడు.
దానికంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని చెప్పాడు దేవుడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికే సమస్తము సాధ్యమే. అలాంటి దినాల్లో మనం జీవిస్తున్నాం కనుక కరువు రావచ్చు, అనారోగ్యం రావచ్చు, అసౌకర్యం కలగవచ్చు, ఏదైనా ఇబ్బంది రావచ్చు, కానీ దేవుని దగ్గరకు రావాలి. దేవునికి మనం ఉన్నటువంటి పరిస్థితిని చెప్పుకోవాలి. దేవుడు మన జీవితంలో ఆ సమస్యను తీసివేసి అసాధ్యాన్ని సాధ్యం చేయగలం మనం నమ్మినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం, దేవుని యొక్క దీవెనలు మనం పొందగలుగుతాం. అలాగా మనము కూడా ఎలీషా చేసినటువంటి కార్యాన్ని, యేసుప్రభు చేసినటువంటి కార్యాన్ని బట్టి మన జీవితాలకి ఆశీర్వాదాన్ని పొందటానికి మనం ప్రభుతో మనం ముందుకు సాగుదాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల ఉంచి, దేవా నీ కృపను మాకు దయచేయను, ఆయన నీ సన్నిధిలో దేవా నీకు అప్పగించుకోవడానికి సహాయం చేయాలి. దేవా నీకు ఇచ్చింది మేము చెప్పడానికి సహాయం చేయాలి. నీకు ఇచ్చింది నేను దాని ద్వారా అసాధ్యాన్ని సాధ్యం చేస్తానని నమ్మే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం.